లోకంలో ఉపాసన అన్నదానికి అమ్మవారు ఎంత దగ్గరగా నిలబడుతుంది అనడానికి ఒక ఉదాహరణ చూడండి. కొత్తగా ఒక ప్రదేశంలో ఒక్కడే నివాసం ఉండడం ప్రారంభం చేశాడు అనుకోండి. ఆయన చేసే మొదటి పని ఏమిటంటే తనొక్కడూ ఆ ప్రదేశంలో నివాసం ఉండడం మొదలు పెట్టాడు. ఊరు బయట ఆ ఊరు లోపలకు వచ్చేటటువంటి ప్రదేశం ఉంటుంది. ఎక్కడ హద్దు దాటి లోపలికి వస్తాడో అక్కడ ఒక రాయి పెడతాడు. పెట్టి దానికి పసుపు రాసి బొట్టు పెడతాడు. పెద్దింటమ్మ అంటాడు. పెద్దింటమ్మ అంటే మేము ఒక్కళ్ళమే లేము ఇక్కడ, మాతో పాటుగా మాకన్నా ముందు ఆవిడొచ్చింది, ఆవిడొచ్చాక మేము వచ్చాం కాబట్టి ఆవిడ పెద్దమ్మ, ఆ పెద్దమ్మ బిడ్డలం మేమందరం, మా ఆవిడ పిన్నమ్మ, మా బిడ్డలు, ఆవిడ పెద్దమ్మ. ఆ తర్వాత 10 గడపలు వచ్చాయి, 100 గడపలు వచ్చాయి, 1000 గడపలు వచ్చాయి, ఆవిడ మాత్రం అలాగే ఉంటుంది గ్రామదేవత అన్న పేరుతో. పెద్దింటమ్మ తల్లి ఆవిడే నూకాలమ్మ. ఈ ఊళ్ళో నేనున్నాను అంటే ఈ ఊళ్ళో నేను ఉండి నూకలు తిని బ్రతికి 10 మాటలు చెప్పుకుంటూ సంతోషంగా కాలం గడపడానికి నాకు శక్తి స్వరూపిణి అయి, లోపల క్షుధారూపిణి అయి, అన్నం ఇచ్చినటువంటి తల్లి అయి, జీర్ణం చేస్తున్న తల్లి అయి, నా స్ఫురణ శక్తి అయి ప్రకాశిస్తున్న తల్లి ఎవరో ఆ తల్లికి నమస్కారం చెయ్యకుండా ఊరి పొలిమేర విడిచిపెట్టి వెళ్ళకూడదు. మీరు రామాయణం చదివితే రామచంద్రమూర్తి ఊరు విడిచిపెట్టే ముందు వెనక్కి తిరిగి ఒక్కసారి ప్రార్థన చేసి వెడతాడు. ఆ అయోధ్యానగరాధిష్టాన దేవతకి నమస్కారం చేస్తాడు. మనం కూడా ఊరి విడిచిపెట్టే ముందు అమ్మతో చెప్పాలమ్మా, నీ అనుగ్రహంతో అన్నం తిన్నాను, ఇప్పుడు ఏదో ఉపన్యాసం చెప్పడానికి ఫలానా ఊరు వెడుతున్నాను, అక్కడ కూడా నాకు వేళపట్టున అన్నం లభించి మళ్ళీ క్షేమంగా ఇక్కడికి వచ్చి నూకలు ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించని అడుగుతాను. మళ్ళీ ఊళ్ళోకి వచ్చేటప్పుడు పొలిమేరలోనే చెప్పులిప్పి నమస్కరించి లోపలికి వస్తాను. ప్రతి ఏటా 365 రోజులు అన్నం పెట్టిన తల్లి కాబట్టి ఒకరోజు ఆ తల్లికి నివేదనలు చేస్తాం. తలుపులమ్మ తల్లి, నేను వాహనం కొనుక్కున్నాను అనుకోండి, నా ఇల్లు తలుపులు తెరిచి నాకు వాహనం లోపలికి వచ్చేట్టు చేసి యోగకారిణయింది తలుపులమ్మ. ఏడాదిలో ఒక్కసారి దర్శనం చేసుకుంటే గుర్తు పెట్టుకుని మళ్ళీ మళ్ళీ నాకు కావలసినవన్నీ ఇస్తుంది కాబట్టి మరిడమ్మ. ఏదో ఆ ఊళ్ళో ఉన్న పెద్ద పేరంటాల ఆవిడే, అందుకని పేరంటాలమ్మ. ఏ పేరు పెట్టయితేనే ఆవిడ మాత్రం ప్రతి ఊళ్ళోనూ సేవింపబడుతుంటుంది. అది తెలిసిన వాళ్ళు కానివ్వండి, తెలియని వాళ్ళు కానివ్వండి, ఆవిడ్ని ఉపాసన చేస్తూనే ఉంటారు. ఇందులో ఒక్కటి మాత్రం తార్కికమైనటువంటి విషయం ఉంటుంది. కొంతమంది సాధారణంగా అమ్మవారి విషయంలోకి వచ్చేటప్పటికీ ఉగ్రదేవత అని పిలుస్తుంటారు. అమ్మో ఉగ్రదేవత అండి అంటారు. నేను మీతో మనవి చెయ్యాలి అంటే కాళికాస్వరూపం, కాళికాస్వరూపాన్ని చూస్తే ఉగ్రదేవత అండి అంటారు. అందులో కొంతమంది పనికిమాలిన వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఆ భగవన్మూర్తులన్నీ తీసుకొచ్చి దేవాలయాల వెనక చెట్ల కింద పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఒక్క మాట చెప్తాను, ఆలోచించండి. అమ్మ పిల్లవాడిని దెబ్బలాడుతుంది, అప్పుడు చాలా కోపంగా ముఖం పెడుతుంది. అమ్మ కోపంగా ముఖం పెట్టడం పిల్లాడి అభ్యున్నతి కోసమా, పిల్లాడిని మింగేయడం కోసమా? పిల్లాడు బాగుపడాలని. అమ్మ కోపంగా ఉన్నా మన అభ్యున్నతి కోసమే తప్ప ఆవిడికి వేరొక కారణం కోపానికి ఉండదు. ఎవరు దారి తప్పారో వాళ్ళ మీద కోప్పడుతుంది, దారిలోకి రమ్మని. నీకెందుకు బెంగ? అటువంటి తల్లి రూపాన్ని నువ్వు ఉపాసన చెయ్యలేకపోతే అభ్యంతరం ఏం లేదు, ప్రసన్నంగా ఉన్నమ్మనే ఉంచుకో. ఎన్నడూ తల్లికి బిడ్డ మీద కోపం రాకుండా బ్రతికి కలిగినటువంటి బిడ్డగా నువ్వు బ్రతకగలిగితే అంతకన్నా ఆనందదాయకమైన విషయం లోకంలో ఇంకేముంటుంది? కానీ అమ్మవారిని ఉగ్రదేవత అని పిలిచి ఉపాసన చెయ్యకూడదనడం తప్పు. ఉపాసన చేయడానికి మన శక్తి సరిపోదేమో కానీ ఆవిడ మాత్రం కారుణ్యమూర్తి అనడంలో సందేహం లేదు. నేను మీతో ఒక మాట చెప్తాను, ఆలోచించండి. గంగానది కాశీలో ప్రవహిస్తున్నప్పుడు స్నానానికి అత్యంత యోగ్యంగా ఉంటుంది. పసిపిల్లలు కూడా దిగి స్నానం చెయ్యొచ్చు. అదే గంగానది తన ఉత్పత్తి స్థానం దగ్గరికి వెడితే కొండమించి కింద పడుతున్నప్పుడు చాలా ఉగ్రమైనటువంటి రూపంతో ఉంటుంది. అప్పుడు రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుతన భూభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతును శంకరా అని అంత పెద్ద ధార పడిపోతుండగా మనం వెళ్ళి దాని కింద తల పెట్టలేకపోవచ్చు. మనం తల పెట్టలేకపోయాం కాబట్టి ఆవిడ్ని గంగ కాదని అనగలమా? ఆ గంగా ప్రవాహం కోపంగా ఉందనొచ్చా?
కాశీలో స్నానం చేశాం కాబట్టి గంగా అక్కడ ఉన్నటువంటి గంగ ప్రశాంతంగా ఉందనొచ్చా? హరిద్వార్లో మనం స్నానం చెయ్యాలి అంటే అదే గంగలో ఇనప గొలుసులు పట్టుకుని మునగాలి. ఇనప గొలుసు వదిలేస్తే వెళ్ళిపోతాం. అంత వడిగా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రవాహం. అంత మాత్రం చేత అక్కడ ఉన్నటువంటి గంగ కోపంగా ఉన్నదా? నీ శరీర శక్తి సరిపోలేదు అక్కడ స్నానం చేయడానికి. నీకు ఈత రాదు, ఊంచుకోలేవు. కాశీపట్టణంలో సమస్య లేదు, కానీ గంగ ఎక్కడా గంగే. అలాగే అమ్మవారు కూడా ఏ రూపంతో ఉన్నా అమ్మవారే. రామకృష్ణ పరమహంస కాళికామాతని ఉపాసన చేసి బ్రహ్మవేత్త కాల. కాబట్టి ఆవిడ యందు ఏ విధమైనటువంటి పరిమితులు ఉండవు. ఉపాసన చెయ్యగలిగినటువంటి శక్తి మన యందు అంకురించిన నాడు భగవతిని శ్రీమాతా స్వరూపంతో ఏ రూపాన్ని ఉపాసన చెయ్యండి, ఆమె కన్నతల్లిగానే నిలబడుతుంది. ఎందుకంటే అమ్మవారికి నామాలు ఎన్నైనా ఉండొచ్చు, అమ్మవారికి ఉన్న మొదటి నామం, చివరి నామం, మధ్యనామం మాత్రం ఒక్కటే, మాతా, శ్రీమాత. అమ్మా అదే ఆవిడ పేరు. లోకంలో అమ్మని పేరు పెట్టి పిలిచినా, అమ్మని గౌరవించి పిలిచినా అంత సంతోషిస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు. అమ్మా అని పిలిస్తే చాలు, అదే అమ్మకి సత్కారం. అసలు అమ్మా అని పిలిపించుకోవడమే జీవితం పండిందనుకుంటుంది ఆడది. ఒక ఆడది 2 బిడ్డల్ని 3 బిడ్డల్ని కన్న ఒక స్త్రీయే అలా అనుకుంటే, ఆ బ్రహ్మకీట జనని అయినటువంటి అమ్మవారిని అమ్మా అని పిలిస్తే చాలా ఆవిడ పరవశించిపోతుంది. ఎంత పరవశించిపోతుంది అంటే, నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇక్కడే పక్క జిల్లాలోని చెందోలు గ్రామంలో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఉండేవారు. పాపం ఆయనకి తినడానికి కూడా లేని రోజులు. అయినా అమ్మవారిని నమ్ముకుని ప్రతిరోజు 27 పర్యాయములు లలితా సహస్రనామ స్తోత్రంతో పూజ చేసి, ప్రతి పర్యాయం నైవేద్యం పెట్టడానికి కనీసం ఇంట్లో బెల్లం ముక్క లేక మంచినీళ్లు నైవేద్యం పెట్టేవారు తప్ప ఎవరినీ వెళ్ళి చెయ్యి చాపి అడగలేదు. ఒక రోజున 27వ మాట లలితా సహస్రం చేసి మంచినీళ్లు నైవేద్యం పెట్టి స్పృహ తప్పి ముందుకు తూలిపోయారు. పూజామందిరంలో పడిపోతుంటే అమ్మవారు గభాలన సింహాసనంలోంచి లేచి ఎదురుగుండా పూజ చేస్తున్న మూర్తి అమ్మవారై లేచి శాస్త్రి గారిని పట్టుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని పాయసాన్నం తినిపించింది. ఇక తర్వాత రాఘవనారాయణ శాస్త్రి గారు వెనక్కి తిరిగి చూసింది లేదు. వారు సంకల్పం చేస్తే చాలు ఐశ్వర్యం కురిసేది. బాలాదేవి నిరంతరం వారింట్లో తిరుగుతుండేది. గజ్జెల చప్పుళ్ళు వినేవి. తెలిసో తెలియకో వాళ్ళింటికి వెళ్ళిన వాళ్లతో చిన్న పిల్ల రూపంలో వచ్చి మాట్లాడుతుండేది. కాబట్టి ఆ తల్లి అంతటి దయాస్వరూపిణి. ఆవిడ్ని ఉపాసన చేసినటువంటి వాళ్ళని రక్షించడం ఆవిడికి తెలుసు తప్ప ఇంకొకటి తెలియదు. అందుకే ఆమె ఆహ్లాదకారిణీ దేవి చంద్రఘంటా ప్రకీర్తిత. ఉపాసనయందు అంత తేలికైనటువంటి రూపం ఏదైనా లోకంలో ఉంటే పరదేవతా స్వరూపం ఒక్కటే. తెలిసో తెలియకో అసలు నిజానికి అసలు అపరాధము అన్న మాటని క్షమించగలిగినది ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. అసలు అమ్మ అంత కష్టపడి మృత్యు సదృశమైనటువంటి వేదన పొంది అంత నెత్తురు పోగొట్టుకుని బిడ్డని కంటుంది. వెంటనే బిడ్డడు అమ్మకి పూలదండేశాడా, కాళ్ళకి నమస్కారం పెట్టాడా? ఏ అమ్మ గుండెల్లోంచి పాలు తాగాడో ఆ అమ్మ గుండెల మీద కాలు పెట్టి తంతాడు. ఏ అమ్మకి మంగళసూత్రం కన్నా గొప్పది లేదో ఆ మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుని లాగుతూ ఆడుకుంటాడు. అయినా పూల పొట్లం లాంటి చేతిని విప్పి ముద్దు పెట్టుకుంటుంది. గుండెల మీద తందిన పాదం మీద ముద్దు పెట్టుకుని వాణ్ణి ఓదార్చి పాలు పట్టి పెంచి పెద్ద చేసి ఒళ్ళో మల విసర్జన చేస్తే, మూత్ర విసర్జన చేస్తే అవయవాలు కడిగి తుడిచి బట్టలేసి పెంచి పోషించింది తప్ప అమ్మకి మనం ఉపచారాలు చేశామా, అపచారాలు చేశామా? లౌకికమైనటువంటి అమ్మకన్ని అపచారాలు చేస్తేనే నా బిడ్డ అని ఓర్చి వృద్ధిలోకి తీసుకొచ్చిందే. అసలు అమ్మవారు మన పట్ల కోపంగా ఉంటుంది అనడానికి సాక్ష్యాలు ఎక్కడుంటాయి? లౌకికమైన అమ్మకే ఇంత ప్రేమ ఉంటే లోకాలను కన్న తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది? రాశీభూతమైనటువంటి దయ అమ్మ అంటే. అందుకే అటువంటి శ్రీమాత యొక్క ఉపాసన ఆహ్లాదకారకం, పరమ సంతోషదాయకం. ఇన్నిచ్చినటువంటి తల్లి యొక్క ఉపాసన చెయ్యకపోవడం కృతజ్ఞతా దోషం. దానివల్ల అమ్మకొచ్చినటువంటి నష్టమేముండదు. కానీ
కుపుత్రుడై కృతఘ్నుడై వాడు మాత్రం చేయరాని పాపం చేసిన వాడు అవుతాడు. పరదేవతకి నమస్కారం చెయ్యని వాడు, అమ్మవారికి ఒక్క పుష్పం ఆవిడ పాదాల మీద వెయ్యనటువంటి వాడి జీవితం కృతజ్ఞతతో కూడుకున్న జీవితం. శ్రీరామాయణం కిష్కింధకాండలో మాట్లాడుతూ లక్ష్మణస్వామి అంటారు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటారు. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి ఒక వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని సంకల్పం చేసి వ్రతం చెయ్యకుండా మధ్యలో విడిచిపెట్టేసినటువంటి వాడికి కూడా ప్రాయశ్చిత్తములుంటాయేమో కానీ ఒకరి వలన ఉపకారమును పొంది ఆ చేసిన ఉపకారమును మరిచి ఎన్నడూ ప్రత్యుపకారము చెయ్యాలనేటటువంటి సంకల్పం కూడా లేకుండా బ్రతుకుతున్నటువంటి కృతజ్ఞుడికి మాత్రం నిష్కృతి లేదు. పరదేవతా స్వరూపిణి అయి భూమాత అయి ఆమె మనకి ఇన్ని ఇస్తున్నప్పుడు తిరిగి అమ్మవారికి నమస్కరించకుండా బ్రతికేస్తున్న వాడికన్నా కృతజ్ఞుడిక లోకంలో ఎక్కడా ఉండడు. కాబట్టి అటువంటి కృతజ్ఞత లేకుండా బ్రతకడమే అమ్మవారికి నమస్కారం చెయ్యడం. అందుచేత ఆమె ఆహ్లాదకారిణి కాదు. దాని వెనక ఇంకొక తార్కికమైనటువంటి విషయం ఉంది. ఆహ్లాదము అంటే సంతోషం ఇవ్వడం. సరే, ఆవిడ్ని ఉపాసన చేయడం సంతోషంగా ఉంటుంది, అది ఒక ఎత్తు, అలా విడిచిపెట్టండి. కానీ ఆమె సంతోషాన్ని ఇస్తుంది అని నేను అన్నప్పుడు చంద్రుడు సంతోషాన్ని ఇస్తాడు అన్నట్లే అమ్మవారు కూడా మనకి సంతోషాన్ని ఇస్తుంది. అంటే దుఃఖం అన్నది ఉన్నవాడు ఉండకూడదుగా లోకంలో. మరి అమ్మవారికి నమస్కారం చేసినంత మాత్రం చేత కోరికలన్నీ తీరిపోయి దుఃఖం అన్నది లేకుండా ఉండాలిగా. మరి దుఃఖంతో ఉన్నవాళ్ళు లేరా? అమ్మవారి ఉపాసన చేస్తూ కూడా దుఃఖపడుతున్న వాళ్ళు లోకంలో లేరా? వాళ్ళకి కష్టం లేకుండా బ్రతకట్లేదా? మరి అటువంటప్పుడు ఆహ్లాదకారిణి దేవి చంద్రఘంటా స్వరూపిణి అనేటటువంటి నిర్వచనం ఆవిడికి ఎలా అన్వయం అవుతుంది? అంటే ఒక్క విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఒక మనిషి యొక్క సాధన చేత మనిషి ఏ స్థాయికి ఎదగవలసి ఉంటుంది అంటే, బయట జరుగుతున్నటువంటి సంఘటనల వలన తాను సంతోషాన్ని కానీ దుఃఖాన్ని కానీ పొందడం మాని ధర్మాచరణము చేత మాత్రమే సంతోషాన్ని పొందుతూ ఉండగలిగినటువంటి స్థితికి ఎదగగలిగితే వాడు పరదేవతానుగ్రహాన్ని పొందాడని గుర్తు. ఈ పని జరిగిందని సంతోషం కాదు, ఈ పని జరగలేదని దుఃఖం కాదు. వాడు నన్ను పొగిడాడని సంతోషం లేదు, వాడు నన్ను నిందించాడని నాకు బాధ లేదు. మరి నాకేమిటి సంతోషం? నా ధర్మం నేను చేస్తున్నానా లేదా? నేను ఏ ధర్మం చెయ్యాలో ఆ ధర్మం నేను చేసి నేను ధర్మమునందున్నాను, అది సంతోషం. నేను నా ధర్మాన్ని విడిచిపెట్టేయలేదు అని సంతోషంగా ఉండగలిగితే, కలిసి వస్తే రాని పోతే పోని, ధర్మాచరణం చేస్తున్నానా లేదా, నేను ధర్మంలో ఉన్నాను, ఆ ఒక్క మాట చేత సంతోషంగా ఉండిపోగలగడం ఆహ్లాదకారిణి. అది అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ నడవదు. ధర్మిణి ధర్మవర్ధిని ఆవిడే. అది పరదేవతానుగ్రహము ఎవరి ఎందున్నదో వారి ఎందే ధర్మము పరిపూర్ణముగా నిలబడుతుంది. ఒకానొకప్పుడు సన్యాసాశ్రమము అంటే ఇక తిరుగులేనటువంటి సన్యాసాశ్రమ ధర్మానికి రాశీభూతమైనటువంటి స్వరూపం కామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. వారు సన్యాసాశ్రమానికి ఎటువంటి ప్రతీకయో గృహస్థాశ్రమానికి అంతటి ప్రతీక తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. అందుకే ఎవ్వరింటికి అలా వెళ్ళలేదు మహాస్వామి. ఒక్క రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంటికి వెళ్ళినప్పుడు బ్రహ్మరథం మీద వెళ్ళారు. బ్రహ్మరథం అంటే వేద పండితులు వేదపన్నం చెప్తూ పల్లకీని మోసి తీసుకెళ్ళినప్పుడు అందులో కూర్చుని వెడతారు పీఠాధిపతులు. అలా బ్రహ్మరథంలో వెళ్ళారు రాఘవనారాయణ శాస్త్రి గారింటికి. మీరు ఎన్నడూ కూడా అశౌచము కలుగుతుందని బెంగ పెట్టుకోక్కర్లేదని శాలువా కప్పి రక్ష చేశారు. ధర్మాచరణమునందు అనురక్తి కలిగి మిగిలినవి ఎలా ఉండనివ్వండి, దాంతో పట్టింపు ఉండదు. ఇంకా అది మాటలు కాదు. నేను మీతో ఒక్క మాట చెప్పాలి అంటే తేలికగా అర్థమవ్వడానికి చెప్పగలిగిన ఉదాహరణ ఒక్కటే, రామచంద్ర ప్రభు. రాముడు చూడండి, తండ్రి ఒక మాట అంటే తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి నాన్నగారి ఇచ్చిన మాట నిజం అవ్వాలి. అది పుత్రుడిగా నా ధర్మం. నేను అరణ్యానికి వెడితేనే నాన్నగారు సత్యం పలికినట్లు అవుతుంది, నేను వెళ్ళకపోతే నాన్నగారు అసత్యం పలికినట్టు అవుతుంది. ఆ వరం నిలబడలేదు. పుత్రధర్మంగా తండ్రిని నేను నిలబెట్టాలి, ఆయన మాట నిలబడాలి, అందుకు వెళ్ళిపోతాను అరణ్యానికని వెళ్ళిపోతున్నాడు. కౌసల్యాదేవి పిలిచి ఒక మాట అంది, యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు.
ధృత్యాచ నియమేనచ. ఏ ధర్మాన్ని రామా నువ్వు నమ్ముకున్నావో, ఇవాళ రాజ్యం వదిలేసినా పర్వాలేదు ధర్మం కావాలంటున్నావో, అదే ధర్మం కోసం రాబోయే కాలంలో ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడగలిగిన శక్తి నీకు కలుగుగాక. ఒక తల్లి యొక్క ఆశీర్వచనం అది. అది రామాయణానికి వారసత్వం అంటే. ఏం చేసినా పర్వాలేదు నాన్న, అడ్మినిస్ట్రేషన్ అన్న మాట నాశనం అయిపోయి మేనేజ్ చేసేయడం అన్నది లోకంలో ప్రతీతి పొందేస్తే పరమ ప్రమాదం. మేనేజ్ చేయడం ఏమిటి? యూ షుడ్ అడ్మినిస్టర్. అడ్మినిస్ట్రేషన్ ధర్మం, మేనేజ్ చేసేయడం పరమ దౌర్భాగ్యం. ఇవాళ డిగ్రీలు కూడా మేనేజ్మెంటే, అడ్మినిస్ట్రేషన్లో కావు. అందుకే లోకం ఇలా తగలబడింది. కాబట్టి ధర్మం ధర్మంగా నిలబడాలి. ధ్రియతేవా జనైరితి ధర్మం. శాస్త్రం ఎలా చెప్పిందో అలా బ్రతకగలగడం. కలిసొచ్చిందా కలిసి రాలేదా కాదు. ధృత్యాచ నియమేనచా. ధృతితో, పట్టుదలతో, నియమంతో ఎంత కష్టం వచ్చినా ధర్మాన్ని వదలనని నిలబడగలగలిగిన స్థితిని పొందెదవుగాక. రాజ్యం వదిలేస్తున్నావు, తల్లిని వదిలేస్తున్నావు, తండ్రిని వదిలేస్తున్నావు, భార్యను కూడా ఇక్కడ విడిచిపెట్టి పెడతానంటున్నావు ధర్మం కోసం. ఈ ధృతిని ఎందు నిలబడాలంది ఆవిడ. ఒక చోట రాముడే చెప్పుకున్నాడు, రాజ్యాద్భ్రష్టో వనే వాసః సీతా నష్ట పితామృత ఈదృశీయం మమావస్థ నిర్దహేదపి పావకం అన్నాడు. రాజ్యమా పోయింది, అరణ్యవాసమా వచ్చింది, సీతమ్మ కనపడకుండా పోయింది, ఎత్తుకుపోయారు, తండ్రి చచ్చిపోయాడు, స్నేహితుడు పెద్ద దిక్కు జటాయు మరణించాడు. ఎంత దుఃఖంలో ఉన్నానంటే నా దుఃఖం యొక్క వేడి అగ్నిహోత్రాన్ని కూడా కాల్చగలదన్నాడు. ఇన్ని కష్టాలలో ఉన్న రాముడు సంధ్యావందనం మానేశాడా ఎప్పుడైనా? ఇన్ని కష్టాలలో ఉన్న రాముడు ఎప్పుడైనా నిత్యాగ్నిహోత్రంలో అగ్నిహోత్రం చేయడం మానేశాడా? ఇన్ని కష్టాలలో ఉన్న రాముడు నేను వాలితో స్నేహం చేస్తే సీతమ్మని తెచ్చేసుకోవచ్చు, ఎందుకు వచ్చిన గొడవని సుగ్రీవుని వదిలి వాలితో స్నేహం చేశాడా? ధర్మానికే నిలబడ్డాడు కనుక త్రేతాయుగం ద్వాపరయుగం వెళ్ళిపోయినా కలియుగంలో కూడా ఊరు ఊరా రామాలయమే, రామనామమే. ధర్మాన్ని పట్టుకోవడం కాలాతీతుణ్ణి చేస్తుంది మనిషిని. రాముడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఎందుకు ఆనందంగా ఉంటాడు అంటే హనుమ చెప్పారు, యదుర్వేద విదీతశ్చ వేదవిద్భిః సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత. ధర్మానుష్ఠానం చేస్తూ ఉంటాడు. కాలమునందు ఇప్పుడు నేను చెయ్యవలసినది శాస్త్రం ప్రకారం చేశానా లేదా? చేశాను, ఆయనకి సంతోషం. మిగిలినవి ఆయన్ని కలపవు. ఈ ధర్మం నన్ను కాపాడుతుంది, ఇదే నన్ను రక్షిస్తుంది ఎప్పుడో. అందుకని ఆయన ఎప్పుడూ ధర్మాన్ని పట్టుకుని సంతోషంగా ఉంటాడు. ఆహ్లాదకారిణి అంటే కోరికలన్నీ తీర్చేస్తే సంతోషంగా ఉండడమో అన్న మాట చెప్పాను అనుకోండి, అసలు ఎప్పటికి కోరికలు తీరడం అన్నది ఉంటుంది చెప్పండి? భారతదేశానికి అంతటికీ పెద్ద పదవి ఏది ఉందో అందులో తీసుకెళ్ళి కూర్చోబెట్టినా అమెరికా అధ్యక్ష పదవి కూడా నాకు ఇచ్చేస్తే బాగుండంటాడు. ఒకవేళ నిజంగా దాన్ని కూడా ఇచ్చినా వదిలేసిన ఆయనకి ఆ కోటి ఎందుకు నాకు ఇవ్వాలంటాడు. అంతే ఎక్కడ ఉంటుంది కోరికలకి? ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గం అవుతుంది. ధర్మం ఎప్పుడు పట్టుకోగలడు? ధర్మం పట్టుకోవాలి అంటే భగవంతుడు ఉన్నాడు, ఆయన చెప్పిన మాట పాటించిన నాడు ఆయన అనుగ్రహానికి నేను పాత్రుడనవుతాను. ఆ పాత్రత నాకు ఏ కష్టాన్నైనా గట్టెక్కించి నన్ను సుఖంగా ఉండేటట్టు చెయ్యగలుగుతుందన్న పూనిక లోపల ఉండడం ధర్మానుష్ఠానానికి కారణం. అందుకని ధర్మమునకు ముందే ఉంటుంది, భక్తి ఉంటుంది. భక్తికి ధర్మానికి మధ్యలో ఆచారం ఉంటుంది. భ్రష్టత్వం ఎందుకు వస్తుంది అంటే దీనికి వ్యతిరేకమైన ప్రబోధం సమాజంలో ఎక్కువైపోతే సమాజం పాడైపోతుంది. అందుకే ధర్మ వ్యతిరేకమైనటువంటి ప్రబోధములు వ్యక్తి దుఃఖపడ్డానికి, సమాజ దుఃఖమునకు కూడా కారణములు. ధర్మ ప్రబోధము, ధర్మానుష్ఠానము వ్యక్తి సుఖమునకు, సమాజ సుఖమునకు కూడా కారణములు. రామ అన్న పేరు చెప్పుకుంటూ రాముడు ఎక్కడున్నా అక్కడ సంతోషంగా ఉంటారు. రావణ అన్న పేరు చెప్పినా రావణుడితో ఉన్నా బాధపడుతూ ఉంటారు. కారణం ఏమిటంటే ఒకటే, ఈయన ధర్మాన్ని పట్టుకుంటాడు, ఆయన ధర్మాన్ని విడిచిపెడతాడు. అది ప్రమాదం లోకంలో. చూడండి, నేను మీతో తేలిగ్గా అర్థమయ్యేట్టుగా మళ్ళీ కిందకు రావాలి అంటే, ఆచారం ఎందుకండి, ఆచారం లేదు ఏమీ లేదు అక్కర్లేదని చెప్పడం చాలా తేలిక. ఎందుకండి రామాయణం ధర్మం ఎందుకండి, ఆయన అలాగే చెప్తాడు ధర్మం పట్టుకోక్కర్లేదని చెప్పడం చాలా తేలిక. కానీ ఎవడు ఇటువంటి మాటలు చెప్పాడో వాడికే ప్రమాదం వస్తుంది చివరికి.
వెనకటికి ఒక న్యాయవాది ఏదో న్యాయస్థానంలో ఒక వ్యక్తి తరపున వాదిస్తూ, మనం ఎలాగైనా సరే గెలవాలి అంటే ఒక పని చెయ్యి, న్యాయమూర్తి నిన్ను ఏవడిగినా సరే బ్యా బ్యా అంటుండు, పిచ్చివాడు అనుకుని వదిలేస్తారు, కాబట్టి ఏ గొడవ ఉండదన్నాడు. అతను బోన్లో నించుని న్యాయమూర్తి ఏమడిగినా సరే బ్యా బ్యా అంటుండేవాడు. ఇతను పిచ్చివాడయా, ఇతని మీద వ్యాజ్యం నడపడం ఎలా కుదురుతుంది, విడుదల చేసేస్తున్నాను, ఈ ప్రత్యేకంగా మీరు నా దగ్గరికి తీసుకొచ్చిన దీన్ని కొట్టిపారేస్తున్నానని చెప్పి విడుదల చేసేశారు. ఆయన బయటికి వచ్చాడు. న్యాయవాది ఎంతో సంతోషించి, చూసావా నీ చెప్పిన మంత్రం ఎలా పనిచేసిందో, నాకు ఇవ్వవలసిన డబ్బు ఇచ్చేసే రుసుమన్నాడు. ఆయన న్యాయవాది వంక తిరిగి బ్యా బ్యా అన్నాడు. అప్పుడు తెలిసొచ్చింది తను చేసిన దుర్బోధ తన దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా పనిచేసిందో. రామాయణం ఎందుకు పనికొస్తుంది, భాగవతం ఎందుకు పనికొస్తుంది, ధర్మం ఎందుకు పనికొస్తుంది, మేం చెప్పినట్టు చెయ్యొచ్చని చెప్పి సంస్కరణవాదులమని పేరు పెట్టుకుని ధర్మాన్ని పాడు చేసిన వాళ్ళు చిట్ట చివరికి ఆ ధర్మం పాడైతే వాళ్ళు ఏడవలసిన స్థితి వస్తుంది. ధర్మం నిలబడడానికి వాంగ్మయం వచ్చింది. ఇంత వాంగ్మయం యొక్క సారమంతా ఏమిటి అంటే ధర్మం. సత్యం వద ధర్మంచర. ఇంకా ఈ రెంటికన్నా చెప్పగలిగింది ఏముంది నాకు చెప్పండి? ఇంతకన్నా గొప్పగా చెప్పడానికి ఎక్కడా ఏమీ లేవు. అందుకే ఇక సనాతన ధర్మం కన్నా చెప్పగలిగినది ఇంకొకటి లేదు అని చెప్పడానికి కారణం అది. కాబట్టి ఆహ్లాదకారిణీ దేవి చంద్రఘంటా ప్రకీర్తిత అన్న మాటని సక్రమంగా అర్థం చేసుకున్నప్పుడు సంతోషంగా ఉండడానికి కారణం ఏదై ఉండాలి అంటే, నేను ధర్మమునందున్నానా. తను అప్పటికి బలహీనుడిగా నిలబడ్డాడా, చేతకానివాడిగా నిలబడ్డాడా, దాంతో సంబంధం లేదు. నేను ధార్మికంగా ప్రవర్తించాను, నేను ధర్మమునందు నిలబడ్డాను, నా తప్పు లేదు, అంతే. ఆయన సంతోషంగా ఉంటాడు. అది విడిచిపెట్టి మిగిలిన ఫలితాలతో సంబంధాలు పెట్టుకున్నారనుకోండి, పొంగు కొంగు ఎప్పుడూ ఉంటాయి, అది కుదరదు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఆహ్లాద రూపంలో ఇవ్వగలిగిన తల్లి అన్నప్పుడు దానికి ప్రతిపాదన ఏమి అంటే ధర్మానుష్ఠానము చేయించగలిగినది. ఎవరు అమ్మవారి పాదములు పట్టుకుంటారో అటువంటి వారందరినీ కూడా ధార్మికమైనటువంటి పథమునందు నడిపిస్తుంది, ధర్మమునందు అనురక్తి కల్పిస్తుంది. ఏది ఏమైనా సరే నేను ధర్మమే పట్టుకుంటాను, నేను భక్తితో ఉంటాను. ధూర్జట్ అంటాడు, నేను సేవింపగ నాపదల్పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునంతిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండెనను అంతే చాలునో శంకర. నాకింకేం వద్దు శివ, నాకు మీ కారుణ్యం నిలబడాలి. నన్ను చూడగానే మీరు సంతోషంతో ధూర్జటి అని పిలవాలి. ఆ పాత్రత నాకు మిగలాలి. ఆ పాత్రత నిలబెట్టుకోవాలంటే ధార్మికమైన నడవడి కావాలి. అలా నువ్వు నడవగలిగితే మంచిది, నడవలేకపోతే శరణాగతి గారి పరమేశ్వరుడికి చెప్పుకోవాలయ్యా, నేను అలా నిలబడలేకపోతున్నాను, నిలబడే శక్తిని నాకు ఇమ్మని అడగడం, ఈశ్వరుడి యొక్క ప్రమేయాన్ని అభ్యర్థించడం శరణాగతి. కాబట్టి ఇది ఇవ్వగలిగిన తల్లి కనుక ఆమె చంద్రఘంటా ప్రకీర్తిత కాదు. ఆమెకి ఇంకొక లక్షణం ఉన్నది, ఆమె చంద్రుని కన్నా అందమైనది. లోకంలో అందము అన్న మాట ఎప్పుడైనా చెప్తే చంద్రుణ్ణే చెప్తారు. ఎందుకని అంటే అప్పయ్య దీక్షితులు వారు నిర్ధారణ చేశారు, లోకంలో 3 వస్తువులు ఉన్నాయి, ఈ 3 వస్తువుల యందు మన మనసుని ప్రత్యేకంగా సాధన చేత నిలబెట్టక్కర్లేదు, వాటిని చూస్తుంటే మన మనస్సు వాటిలో లయమైపోతుంది. అలా లయం చేయగలిగిన వస్తువులు 3 ఉన్నాయి. 1 చంద్రబింబం, 2 సముద్రం, 3 ఏనుగు. ఈ 3 మన మనస్సుని లయం చేసుకుంటాయి, అవే ఆకర్షించేస్తాయి. అలా ఆకర్షించగలిగిన వాటిలో 1 చంద్రబింబం. చంద్రబింబం ఎలా మన మనసుని లయం చేస్తుందో అమ్మవారు మన మనసుని తాను లయం చేస్తుందో. ఒక్కసారి ఆవిడ వంక అలా చూస్తే చాలు, ఆవిడ మన మనసుని లయం చేస్తుంది. 2 అందము అన్న మాట ఎక్కడైనా చెప్పవలసి వస్తే చంద్రుడి కన్నా అందం ఎక్కడైనా ఉంటే అమ్మవారు ఒక్కతే. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ చంద్రుడికి అమ్మవారికి ఎంత అవినాభావ సంబంధం చెప్పారు. ఒక చోట అయితే చాలా పెద్ద చమత్కారమే చేశారు. అసలు కవిత్వంలో అంత గొప్ప చమత్కారాన్ని ప్రదర్శించడం, అంత గొప్ప శ్లోకరచన చేయడం అనితర సాధ్యం.
అది పరదేవతానుగ్రహం ఉన్నవాడికి తప్ప అటువంటి కవిత్వం చేయడం సాధ్యం కాదు. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చికోరాణామాసీత్మతిరసతయా చెంచుజడిమా అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్లరుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికధియా అన్నారు ఆయన. చంద్రబింబం కన్నా అమ్మవారి ముఖం ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి శంకరాచార్యుల వారు చేసిన ప్రయోగం. లోకంలో చకోర పక్షి అని ఒక పక్షి, ఆ చకోర పక్షి చాలా చిన్నది ఉంటుందంటారు, చాలా చిన్న రూపంతో ఉంటుంది, ఆకృతితో ఉంటుంది, పరిమాణంలో ఉంటుంది అని. అటువంటి చకోర పక్షి రోజు చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కిరణములను తింటుంది, అందులో ఉండేటటువంటి సుధాధారలను తాగుతూ ఉంటుంది, దానికి అది అలవాటు. అమ్మా, ఒకప్పుడు నీ ముఖాన్ని చూసి చంద్రబింబం అనుకున్నాయి. ఎందుకనంటే చంద్రబింబం కన్నా గొప్పగా ఉంటుంది అమ్మవారి ముఖం. సంవత్సరం మొత్తం మీద చాలా గొప్పగా ఉండే చంద్రబింబాన్ని రాకా హిమకరహ పరిణతి చంద్రుడు అంటారు. ఈ శరత్కాలంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు ఆకాశంలో కనపడుతుంది. ఆ చంద్రబింబం ఏదైతే ఉందో ఆ పౌర్ణమి చంద్రబింబం కన్నా అందంగా ఉంటుంది శరత్కాల పౌర్ణమి నాటి చంద్రబింబం 12 బింబాల్లోకి. అటువంటిది చంద్రబింబం కన్నా 1,000,000 రెట్లు అందమైంది నా తల్లి ముఖం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.